మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. చెన్నూరు పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఇసుక బజార్ కాకుండా శాశ్వత గోదావరి ఇటుక రీచ్లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రజల అవసరాలకు ఇసుక తీసుకోవచ్చనే నిబంధనలు కాపీలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ ట్రాక్టర్లని నమ్ముకొని బతికేటటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒక వారం నుండి ఇక్కడ సమ్మె చేస్తుంటే కనీసం నీకు సోయి లేదని అడుగుతా ఉన్నాను, నీకు అవగాహన లేదని అడుగుతా ఉన్నాను. ఒక కార్మిక మంత్రిగా నువ్వు ఇక్కడికి వచ్చి నా నియోజకవర్గంలో నా ఓటర్లు నన్ను ఓటేసి గెలిపించారు, మరి వీళ్ళకి ఇబ్బంది ఉంది ఈ రోజు అని నువ్వు నీ పనులన్నీ బంద్ చేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు ఉందా లేదని అడుగుతా ఉన్నాను. మంచిర్యాలలో ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున పోయి ప్రేమ్సాగర్ రావు గారు అక్కడ ఎమ్మెల్యే గారిని ప్రొద్దున పోయి 9 గంటలకు అడిగితే 11 గంటలకు వారిచ్చారు మున్కల్ల దగ్గర. అలాంటి అక్కడ ఉన్న గోదావరిలో ఈరోజు 1980 రూపాయలకు ఒక ట్రాక్టర్ లోడు ఆన్లైన్ ఓటీపీ ద్వారా ఏ ట్రాక్టర్ బుక్ చేసుకున్న ఆన్లైన్ ట్రాక్టర్లకు రాత్రి బుక్ చేస్తే ప్రొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఆ ట్రాక్టర్కు 2 నుంచి 3 ట్రిప్పుల ఇసుక కొట్టడం జరుగుతుంది. అలాగే చెన్నూరులో తిప్పి కొడితే 100 ట్రాక్టర్లు ఉండొచ్చు. ఒకరోజు చెన్నూరు నుంచి తరలే లారీల ద్వారా తరలే ఇసుక, ఒక్కరోజు ఇసుక చెన్నూరుకు సంవత్సరంలో కట్టుకునే ఇసుక సరిపోతుంది.